సీరియల్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఫేవరెట్ సీరియల్. ఇక ఈ సీరియల్లో ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాధ పెట్టే విషయం ఏమిటి అంటే హీరోయిన్ కావ్యశ్రీని చంపేశారు. చిన్ని సీరియల్ హీరోయిన్ అంటే కావ్యశ్రీ అలియాస్ కావేరి. ఇప్పుడు ఆ పాత్రని చంపేశారు. సాధారణంగా సీరియల్స్లో ఎంత తొందరగా చచ్చిపోతారో అంతే తొందరగా బతికి వచ్చేస్తుంటారు కూడా. కానీ చిన్ని సీరియల్లో కావేరి బతికి వచ్చే ఛాన్స్ అయితే ఏమాత్రం కనిపించడం లేదు. రీసెంట్ గా ఈ సీరియల్ కథలో కీలకమైన సత్యం బాబుని చంపేశారు. హీరో హీరోయిన్ పాత్రల తర్వాత సత్యం బాబు పాత్ర చిన్ని సీరియల్లో చాలా కీలకం. అలాంటి కీలకమైన పాత్రని సడన్ గా చంపేశారు. ఇక ఇప్పుడు కావేరిని చంపేయటం ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాధాకరమని చెప్పాలి. ప్రస్తుతం ఆడియన్స్ అందరూ కూడా కావేరి క్యారెక్టర్ చనిపోవడంతో ఆడియన్స్ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు ఆమె పడిన పాటలు ఎందుకు, అసలు ఏం సాధించింది, 10 ఏళ్లు జైలులో ఉండి ఆ తర్వాత ఉషాగా మారి అజ్ఞాతంలోకి వెళ్లి రీసెంట్గా మళ్ళీ బాలరాజుని రెండో పెళ్లి చేసుకుని కనీసం కాపురం కూడా మొదలు పెట్టకుండానే టకీమని కాల్చి చంపేశారు. ఆ చావు కూడా పోని ఆ దేవేంద్రవర్మ చేతుల్లో అనుకుంటే అది లేదు, ఒక అనామకుడి చేతిలో చనిపోయింది. ఇక కథలో హీరోయిన్ బాలరాజుకి 14 ఏళ్లు జైలు శిక్ష పడి జైలుకు పోతే హీరోయిన్ కావేరిని ఏకంగా చంపేశారు. చిన్ని టైటిల్ రోల్ కాబట్టి ఆమెతో నెక్స్ట్ జనరేషన్ కథకి ప్లాన్ చేశారని కథనాన్ని బట్టి తెలుస్తోంది. చిన్ని పెరిగి పెద్దదవటం, ఈలోపు జైలులో ఉన్న బాలరాజు 14 ఏళ్ల శిక్ష ముగియటం, చిన్ని బావ అయిన చందు పెద్దవాడు కావటం, అలాగే దేవేంద్రవర్మ కొడుకు మహి పెద్దవాడు కావటం, చిన్ని మహి చందులు పెరిగి పెద్దవాళ్లు అయ్యి ఈ ముగ్గురు మధ్య ముక్కొనపు ప్రేమ కథతో చిన్ని నెక్స్ట్ జనరేషన్ కథని ప్లాన్ చేయవచ్చు. తన తండ్రిని జైలుకు పంపి తన తల్లిని చంపిన దేవేంద్రవర్మపై చిన్ని పగ సాధించి అతనికి జైలు శిక్ష పడేటట్టు చేయడంతో నెక్స్ట్ జనరేషన్ కథని బిల్డ్ చేయవచ్చు. ఇక చిన్ని సీరియల్లో కావేరి క్యారెక్టర్ని చంపేయడానికి కారణం కథపరంగానైనా అయి ఉండాలి, లేదంటే ఏదైనా గొడవ కారణంగా అయినా ఈ సీరియల్ అయి ఉండాలి. హీరోయిన్ ని సడన్ గా చంపేయటం అనేది సీరియల్ ఫ్యాన్స్ కి జీర్ణించుకోలేని విషయం అని చెప్పొచ్చు. మరి చిన్ని సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.